ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 22వ వచనం, నా జనుల ఆయుష్యము వృక్షమంత యగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంతే, దేవుడు మన ఆయుష్ వృక్షమంత అంటే మనం చూసుకున్నప్పుడు, చెట్లు చూసుకున్నప్పుడు అనేక సంవత్సరాలు బ్రతుకుతూ ఉంటాయండి. అనేక సంవత్సరాలు చెట్లు బ్రతికి మనము మన బిడ్డల తరాలు కూడా చెట్లు బ్రతికే ఉంటాయి. మనుషులైతే తరాలు మారుతారు, కానీ చెట్లు ఇప్పటికి కూడా ఉన్నాయండి. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవదారి వృక్షం అని ఉందండి. ప్రజెంట్ ఇశ్రాయేల్ దేశంలో దావీదు గారి కాలంలో ఉన్న చెట్లు కూడా ఇంకా సజీవ లెక్కలో ఉన్నాయంటే మనము ఎంత, మన బ్రతుకి ఎంత, మన మనుషులు రాలిపోతున్నాం. చెట్లుకి ఎంత ఆయుష్ ఉంది, దేవుడు చెట్లుకి ఎంత ఆయుష్నిచ్చాడు. మనము చెట్లలాగా అన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలండి. దావీదు గారి మనము చరిత్ర చూసుకున్నప్పుడు చాలా వేల సంవత్సరాలు. అంత దావీదు గోత్రంలో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. దావీదు గారు కుమారుడు గాని యేసుక్రీస్తు వారు గారు వచ్చారు. దేవుడు ఆయుష్ని అలా పెంచుతాను అని యేసుక్రీస్తు వారి వాక్యం సెలవిస్తుంది. ఆయుష్ అలా పెంచడం అంటే వేల సంవత్సరాలు బ్రతకడం కాదు, కానీ మనకిచ్చిన ఆయుష్ మన మధ్యలో చనిపోకుండా, మనకు అనారోగ్యం ద్వారా లేదా రోడ్ యాక్సిడెంట్ల ద్వారా పలాని ద్వారా మనము చనిపోకుండా మన ప్రాణాలను బ్రతికించాలి అని యేసయ్య ఆశపడుతున్నాడండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని కాపాడేటువంటి దేవుడు, ప్రతి ఒక్క మానవాళిని ఆశీర్వదించేటువంటి దేవుడు, ప్రతి ఒక్క మానవాళికి దీర్ఘాయు ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నారండి. దేవుడి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు అండి. మనం ఈ లోకంలో శిలాపలకాలుగా మనం అలానే ఉండం. మనం మనుషులం కాబట్టి మనం చనిపోతూ ఉంటాం, మన తరాలు వస్తూ ఉంటాయి. అయితే మనల్ని అన్ని సంవత్సరాలంటే దానికి అర్థం ఏంటంటే, ఆత్మీయ అర్థము, మనము చనిపోయిన తర్వాత దేవుని బిడలుగా జీవించినప్పుడు, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనం అన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు, కోట్లాను కోట్ల సంవత్సరాలు మనం జీవిస్తామండి. దేవుని వాక్యము బలము కలిగింది, దేవుని వాక్యము ప్రభావము కలిగింది, దేవుని వాక్యము లెక్కలు ఈయన చేసేటువంటిదండి యేసుక్రీస్తు వారు. మనము దేవుని పైన దృష్టి పెట్టుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్క మానవాళికి దేవుడు ఆత్మనివ్వాలని కోరుకుంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని గట్టిగా ఆయన వాక్యం అనే సుత్తితో ప్రతి ఒక్క మానవాళి హృదయాన్ని కొట్టి, రాతి హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చాలని యేసయ్య ఆశపడుతున్నానండి. మన ఆలోచన పెంచుకునేటువంటి బిడలుగా ఉండాలి. మనము ఈ లోకంలో పరిశుద్ధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఈ లోకంలో ఖచ్చితంగా మొదటి మరణం మన అందరికి వస్తుంది. అయితే రెండో మరణంలోకి వెళ్ళకుండా మన దేవుని ఆత్మను కలిగిన బిడలుగా ఉండాలంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, దేవుడు ఆయన ఆత్మని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, దేవుడు ఆయన పరిశుద్ధమైన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు, దేవుడు ఆయన రాజ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనము దేవుని పిల్లలమంటే దేవుని వారసత్వం మనకు వస్తుందండి. అంటే మనం పరలోకానికి సంబంధించిన బిడలం. మనం అనుకోవచ్చు ఈ లోకంలో చిన్న వాటికి మనం తల్లడిల్లిపోవచ్చు, అవన్నీ వ్యర్థమండి. దేవుడు మనకి ఆయన పరలోక రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో మన మనసులో చాలా ఆశలు ఉంటాయి. ఆశలు దేవుడు చిత్తానుసారంగా తృప్తిపరుస్తారు. అవన్నీ మనం వదిలేసి దేవుని వైపు చూడాలండి. దేవుడు ప్రతి ఒక్క మనిషిని ప్రేమిస్తున్నాడండి. ప్రతి ఒక్క మనిషిని పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళాలి. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఆత్మనివ్వాలి. ప్రతి ఒక్క మనిషి మంచి మార్గంలో జీవించాలి. ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క పాపం నుంచి బయటికి రావాలని యేసయ్య ఆశపడుతున్నాడండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేది ఎవరంటే దేవుడే. దేవుడు మన ఆశని తృప్తిపరుస్తున్నాడు. మనం దేవుని ఆశని తృప్తిపరుస్తున్నామా? దేవుడు మన పట్ల, నా బిడ్డ అవన్నీ మంచిగా ఉండాలని ఆశపడుతున్నాడు. మనము దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమండి. దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో మనం పాపం చేసినట్లు. కాబట్టి మనము దేవుని ఆజ్ఞలు అతిక్రమించకుండా కాపాడబడాలంటే యేసుక్రీస్తు వారి కృపలో ఉండాలి. మనము ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. మనం మనుషులం కాబట్టి చూపుల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలన్నీ మనం వదిలేసి మనం దేవుని ఆత్మని కలిగిన బిడలుగా ఉండాలండి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, నిత్యమైన దేవుడు, సమాధానానికి అధిపతి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మాట తప్పని దేవుడు, అబద్ధం ఆడ జాలని దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం
భయపడాల్సిన అవసరంలా, దిగుడు పడాల్సిన అవసరంలా, చింతించాల్సిన అవసరంలా, మనం శ్రమలు పడాల్సిన అవసరంలా, ఈ లోకంలో మనం ఏది బాధపడకుండా ఇబ్బంది పడకుండా యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతారండి. యేసుక్రీస్తు వారు మనల్ని చెట్టు వలె, మనల్ని ఒక వృక్షం వలె దాని ఆయుష్ మనకి ఇస్తానంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ లోకంలో మనం సంపూర్ణ ఆయుష్తో బ్రతకడం, అదేవిధంగా మనము రెండో మరణంలోకి వెళ్లకుండా యేసుక్రీస్తు వారితో కూడా సంపూర్ణంగా బ్రతకడము. కాబట్టి మన ప్రతి ఒక్క పాపాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని ఆయుష్లో దేవుని బిడలుగా మనం ఈ లోకంలో కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రతి ఒక్క దుష్ట శక్తిని, అపవాద శక్తిని, ఎస్ అపవిత్రాత్మ శక్తిని దూరము చేయమని అడుగుచున్నానయ్యా. ఎస్ సాతాను మా మీద పై చేయి రాకుండా సాతాను పైన మేము విజయం పొందుకునే మంచి మనసును దయచేయమని అడుగుచున్నామయ్యా. ఏసయ్యా, మా ప్రాణము ఏ పాటిదయ్యా, నీటి ఆవిరి బుడగయ్యా, చెట్లు చూసుకున్నప్పుడు, వృక్షాలు చూసుకున్నప్పుడు, గొప్ప దావీదు మహారాజు గారు ఉన్న ఆ దేవదారు వృక్షాలు ఇప్పుడు కూడా ఉన్నాయంటే మేము నమ్మలేనటువంటి పరిస్థితి. అయితే మనుషులైన మేము అన్ని సంవత్సరాలు ఉండలేము, కానీ అన్ని వేల సంవత్సరాలు 70-80 సంవత్సరాలు లేదా 100 సంవత్సరాలకి చనిపోయినా కూడా రెండో మరణంలోకి వెళ్లకుండా మీ దగ్గర అంతకాడికి ఎక్కువ సంవత్సరాలు బ్రతికేదానికి మీరు గొప్ప కృపనిస్తున్న దేవా, మీ ఆత్మనిస్తున్న దేవా, ప్రతి ఒక్క సమస్యను తీరుస్తున్న దేవా, ప్రతి ఒక్క ఇబ్బందిని తీరుస్తున్న దేవా, ప్రతి ఒక్క బలహీనత తీరుస్తున్న దేవా, ప్రతి ఒక్క సాతాను శోధనని తరిమి కొడుతున్న దేవా, మీ స్తోత్రమయ్యా. ధవల వండడా, రత్నం వండడా, మనుషుల్లో పిరికాత్మని తీసివేయమని అడుగుచున్నానయ్యా. మీ జీవం కలిగిన మీ దత్తపుత్ర ఆత్మని దయచేయమని అడుగుచున్నానయ్యా. గొప్ప గొప్ప సేవకుల్ని మీరు చూసుకున్నప్పుడయ్యా, వాళ్ళు ఎంతగానో తిండికి కూడా లేక శ్రమ పడ్డారయ్యా, బాధలు పడ్డారయ్యా, కష్టాలు పడ్డారయ్యా. వాళ్ళు ఎంతగానో ఇబ్బందుల్లోకి లోనైనప్పుడయ్యా, మీ పరిచర్యని వాళ్ళ చేతులకు అందించి వాళ్ళు ఇంటర్నేషనల్ సేవకులుగా చేసి ఆశీర్వదించిన దేవా, ఈ లోకంలోనయ్యా వాళ్ళు మీ నామాన్ని మహిమపరుస్తుంటే మీరు వాళ్ళని గణపరుస్తున్న దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకం ఏ పాటిదయ్యా, మంచి కార్యాలు చేసినప్పుడు, మంచి దేవుడి సంగతి చెప్పుకున్నప్పుడు మా మీద నిందలు పడతాయి, అపనిందలు పడతాయి, ఇబ్బంది పాలవుతాం, ఈ లోకంలో శ్రమలు పాలవుతాం. వీటన్నిటిపైన మేము జయము పొందుకునే మంచి మనసును దయచేయండి, విజయము పొందుకునే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క అపవిత్రాత్మ శక్తిని, ప్రతి ఒక్క పాప శక్తిని, ప్రతి ఒక్క సాతాను శక్తిని తీసివేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి అయ్యా. యవన వయసులో కాడి మోయిట నరుడుకు మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలోనే సాతానయ్యా మాకు ఇబ్బందులు పెట్టకుండా, శోధన లేకుండా, బాధలు లేకుండా, ఏ వేదన లేకుండా అయ్యా ప్రతి ఒక్క ఆత్మని, ప్రతి ఒక్క బిడ్డని మీ చేతుల్లోకి కాపాడి రక్షించమని అడుగుచున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపతి ఇంత నింపమని నజరైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.